పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం మీనరాశి వారి యొక్క గ్రహస్థితిని మరియు రాశిఫలాలు పరిశీలించే ముందు మే నెలలో 3 ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క రాశి మార్పు జరుగుతున్నది. వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుందో అనే విషయం కూడా తెలియజేస్తాను. అంటే మే 14వ తేదీన గురుడు మీ రాశ్యాధిపతి అయిన గురుడు తృతీయ స్థానం నుంచి చతుర్థ స్థానంలోకి వెళ్తాడు. ఈ గురుడి యొక్క ప్రభావం మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి. అలానే రాహువు మరియు కేతువు మే 18వ తేదీ నుంచి రాహుకేతు గ్రహాల యొక్క రాశి మార్పు కూడా జరుగుతున్నది. అంటే ఇప్పటిదాకా మీ జన్మరాశిలో సంచరించినటువంటి రాహు మీ రాశికి 12వ స్థానంలోకి వెళ్తాడు. సప్తమంలో సంచరించినటువంటి కేతువు 6వ స్థానంలోకి వస్తాడు. ఈ 12, 6 స్థానాలలో సంచరించేటటువంటి రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావం ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ వీడియో ఇది మీనరాశి వారి కోసం చేస్తాము. ఈ రాశిఫలాలు అయిపోయిన వెంటనే ఆ వీడియో కూడా చూడండి. దాంట్లో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు కూడా ఉంటే ఆ పరిహారాలు పాటించండి. ప్రస్తుతం రాశిఫలాల్లో కనుక వెళ్ళినట్లయితే మీనరాశికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. తృతీయ స్థానంలో 14వ తేదీ వరకు ఉంటాడు. 14వ తేదీ నుంచి చతుర్థ స్థానంలోకి వెళ్తాడు. అంటే అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి చక్కగా అనుకున్నటువంటి విధంగా పూర్తి చేస్తారు. అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే మీనరాశి వారికి ఇప్పటి వరకు ఏర్పడినటువంటి ఆర్థిక సంక్షోభంలో నుంచి బయటికి రావటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. బ్రహ్మాండమైనటువంటి ధనయోగం అనేటటువంటిది ఈ మాసంలో మీనరాశి వారికి సూచిస్తుంది. మీ జన్మరాశిలోనే శని, రాహు, శుక్రగ్రహాల యొక్క కలయిక. 7వ తేదీ వరకు బుధుడు ఉంటాడు. 7వ తేదీ నుంచి బుధుడు 2వ స్థానంలోకి వెళ్తాడు. అంటే శుక్రుడు జన్మస్థానంలో ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. అలానే శని రాహు గ్రహాల యొక్క కలయికతోటి చక్కటి దూర ప్రాంతాలకు కానీ దూర ప్రయాణాలు అనేటటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఆకస్మికమైనటువంటి ధనయోగానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబ వాతావరణంలో కొద్దిగా మనస్పర్ధలు కలగకుండా చూసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. 2వ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఆనందాన్ని, యోగాన్ని ఇస్తుంది. ఆర్థికంగా డెవలప్మెంట్స్తో పాటు కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. మాట్లాడేటటువంటి మాట సున్నితంగా ఉన్నప్పటికీ ఎదుటి వారిని ఆదేశించేటటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి మాట్లాడేటటువంటి మాట మీద చాలా వరకు కంట్రోల్ తెచ్చుకోవాలి. ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 5వ స్థానంలో సంచరించేటప్పుడు మీనరాశిలో జన్మించినటువంటి వారికి సంతానపరమైనటువంటి విషయాలలో ఆందోళన కలుగుతుంది. అంటే వారి చదువు విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, వివాహం విషయంలో కానీ ఇలా కొన్ని విషయాలలో వారికి కొద్దిగా ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. అలానే ఇక్కడ ఈ రాశికి తృతీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత కొన్ని నిర్ణయాలు మీకు చాలా బాగా కలిసి వస్తాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయని చెప్పాలి. ఒక వార్త మీకు చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారికి కొత్త కాంట్రాక్ట్స్ రావటంలో కొంచెం ఆలస్యం కలుగుతూ ఉంటుంది. కానీ ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు, అంటే ప్రముఖ వ్యక్తుల యొక్క పరిచయాలు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ మాసంలో ఈ రాశి వారికి గృహయోగము, వాహన యోగానికి సంబంధించిన ఆటంకాలను తొలగిపోతూ ఉంటాయి. గృహంలో ముఖ్యమైనటువంటి మార్పులు చేయటం కానీ, గృహంలో రిపేర్లు చేయటం అనేటటువంటి కూడా జరుగుతూ ఉంటుంది. రావాల్సిన ధనమంతా సకాలంలో చేతికి అందుతూ ఉంటుంది. దీర్ఘకాలికంగా చేసినటువంటి రుణాల నుంచి ఎవరైతే విముక్తులు కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఈ మాసంలో బ్యాంక్ లోన్స్ కోసం కనుక ట్రై చేసినట్టయితే ఖచ్చితంగా బ్యాంక్ లోన్స్ అనేటటువంటి మీకు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. బంధువుల యొక్క రాక మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది అని చెప్పాలి. ఆరోగ్యపరంగా స్వల్పమైన సమస్యలు అనేటటువంటి ఇక్కడ రాశి వారు కలుగుతున్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే గతంలో కంటే బ్రహ్మాండమైనటువంటి వ్యాపార వృద్ధి అనేటటువంటిది కలుగుతుంది. పెట్టుబడులు పెట్టేటటువంటి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే మీ జన్మరాశిలోనే శనిరాహు గ్రహాల యొక్క కలయిక. ఒక్కసారిగా గ్రాఫ్ పైకి వెళ్ళి ఢబేలు మీద కింద పడిపోతూ ఉంటుంది. అంటే
ఊహించినటువంటి విధంగా ఇన్వెస్ట్మెంట్స్, ముఖ్యంగా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి ఊహించినటువంటి విధంగా ద్రవ్య నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే మీకు నిర్వహించినటువంటి బాధ్యతలను చక్కగా సక్రమంగా, అంటే మీకు అలాట్ చేసినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలుగుతూ ఉంటారు. అలానే కొద్దిగా మానసికమైనటువంటి ప్రశాంతత కూడా కలుగుతుందని చెప్పాలి. దాదాపుగా ఇప్పటి వరకు ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందారో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పాలి. రెండవ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక అఖండమైనటువంటి విద్యాయోగాన్ని కూడా కలిగిస్తుంది అని చెప్పాలి. డే వైజ్ గా కనుక పరిశీలిస్తే మీనరాశి వారికి 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:38 వరకు గృహ సంబంధమైనటువంటి మార్పులు సూచిస్తున్నాయి. గృహంలో రిపేర్లు జరగటం కానీ, గృహ సంబంధమైనటువంటి మార్పులు కానీ ఇవన్నీ కూడా ఈ రాశి వారికి కలుగుతూ ఉన్నాయి. 3వ తేదీ ఉదయం 6:38 నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 2:05 వరకు సంతానపరమైనటువంటి విషయాలలో చక్కటి శుభవార్తలు వింటారు. సంతానపరంగా ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. 5వ తేదీ మధ్యాహ్నం 2:05 నుంచి 7వ తేదీ రాత్రి 12:58 వరకు స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ, శత్రు సమస్యలు కానీ, డైజెషనల్ ప్రాబ్లమ్స్ కానీ, కొంచెం శ్వాసకోశ సంబంధ సమస్యలు కానీ ఎక్కువగా ఈ రాశి వారికి కలుగుతూ ఉంటాయి. 7వ తేదీ రాత్రి 12:58 నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 1:42 వరకు ఉన్న సమయం ఇది అత్యంత అనుకూలమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి సమయం అని చెప్పాలి. ఇక్కడ నూతన వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారి కంటే అవివాహితులుగా ఉన్నవారు చేసే వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అలానే వ్యాపార ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి అని చెప్పాలి. కుటుంబ వాతావరణంలో భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. 10వ తేదీ మధ్యాహ్నం 1:42 నుంచి 12వ తేదీ రాత్రి 2:30 వరకు ఉండే సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. బాగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉంటారు. ఏ పని అయితే చక్కగా చేయాలనుకుంటారు అది తప్ప అన్ని పనులు చేయగలుగుతూ ఉంటారు. ఇక్కడ ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. 12వ తేదీ రాత్రి 2:30 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా మీనరాశిలో జన్మించినటువంటి వారికి దాదాపుగా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఓవరాల్గా కనుక తీసుకుంటే మీనరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి దాదాపుగా 80% బాగానే ఉంది. కానీ ఎవరైతే మీనరాశిలో జన్మించినటువంటి వారు ఇంకా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో, అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కాకుండా తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే దానికి కారణం ఏమై ఉంటుందంటే, ఒకటి మీకు జరుగుతున్నటువంటి ఏలినాటి శని ప్రభావం, రెండవది మీ వ్యక్తిగత జాతకంలో కూడా కొన్ని ప్రతికూలతలు కనుక ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో ఎక్కువ ఇబ్బందులు కలుగుతాయి. అటువంటి సందర్భంలో చక్కగా ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని అసలు దోషం ఎక్కడుంది, ఏం చేస్తే అంటే ఎటువంటి పరిహారాలు చేస్తే దోష నివారణ జరుగుతుందో తెలుసుకొని ఆ పరిహారాలు కనుక పాటించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ జన్మరాశిలో శని రాహు గ్రహాల యొక్క కలయిక. శనివారం రోజున విష్ణు దేవాలయాన్ని సందర్శించి తులసిమాలను సమర్పించడం వలన, అంటే వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించడం వలన గోచార రీత్యా ఏర్పడినటువంటి ప్రతికూలతలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ పరిహారం పాటించండి. ఎక్కువ సమస్యలతో కనుక బాధపడుతుంటే ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకొని చక్కటి పరిహారాలు చేసుకోండి. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.